Hi. So welcome friends. Welcome to today's video. It's a great day. Great day ఎందుకంటే మార్కెట్ చూసారా ఎలా పరిగెట్టిందో? ఎలక్షన్ అంటే అంతే. ఎలక్షన్ గాని, బడ్జెట్ గాని అలాగే ఉంటుంది. సో 700 పాయింట్ల దాకా వెళ్ళిపోయింది కదా! బ్యాంక్ నిఫ్టీ అయితే 51,000 రేంజ్‌కి వెళ్ళిపోయింది. హ్మ్. సో ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. గ్రేట్ థింగ్. అది బడ్జెట్‌కి ముందు అంటే ఎలక్షన్‌కి ముందు గమనించారా మీరు? ఎక్కడ సుమారుగా 500 పాయింట్లు పైగానే 500 పాయింట్ల దగ్గర దగ్గర తగ్గింది 2, 3 సెషన్స్‌లో. ఎట్లా అంటే హ్మ్. అంత 22,500 కదా! సో, 22,500 ఆటోమేటిక్‌గా కవర్ చేయాలి కదా! ఏసేసింది అంతే. 700 పాయింట్స్, 800 పాయింట్స్ అంటే ఏముందండి? 22,000 లెవెల్‌లో ఎంత పర్సెంటేజ్? 2% ఏసుకుంటే 2.5% దట్స్ క్వైట్ పాసిబుల్. హ్మ్. సో, తర్వాత మార్కెట్ ఏంటంటే రూలింగ్ పార్టీ మళ్ళీ ప ప పవర్‌లోకి రావాలనేది మార్కెట్ తాలూకా ఎక్స్‌పెక్టేషను. అది వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ రావటం. ఆహ్, ఇప్పుడు హంగ్ పార్లమెంట్ వచ్చినా, లేకపోతే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా కొంచెం ఇబ్బందులుంటాయి. అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువలన ఏంటంటే మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఆ మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆహ్, ఒక్కసారి అందుకుంది. బంపర్‌గా అంటే గ్యాప్ అప్ ఓపెనింగు ఆ తర్వాత ఇంకా చెప్పేదేముంది. సో, గ్రేట్ థింగ్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు సెలబ్రేట్ అండ్ గ్రేట్ డే టు ఎంజాయ్. టుడే ఈస్ ఎ గ్రేట్ డే రియల్లీ. ఎందుకు గ్రేట్ డే అంటే ఎగ్జిట్ పోల్స్ చూసారా? ఎగ్జిట్ పోల్స్ మార్కెట్‌లో ఉండే వాళ్ళ అభిరుచులకి, అభిమతానికి అనుగుణంగా వచ్చాయి. ఇంక అంతకన్నా ఏం కావాలి? ఆ! హ్మ్. ఏదో పాట కూడా ఉంది. జగమే మారినది మధురముగా ఈవేళ కలలు, కోరికలు తీరినవి మనసారా అని సినిమాలో పాటుంది. జగమే మారినది మధురంగా ఈవేళ. ఎన్టీ రామారావు గారిది. అలాంటి మంచి రోజు. ఇట్స్ ఎ గుడ్ డే, గ్రేట్ డే. అయితే మన స్టాక్స్ పెరుగుతున్నాయా అంటే కాదు. ఇప్పుడు మీకు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గొప్పగా ఏం పెరగల. ఎందుకని? ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. శాంపిల్స్ మాత్రమే. ఇంకా కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఉండటం వలన ఏంటంటే వి హావ్ టు వాచ్. అసలు రిజల్ట్స్ రావాలి గదా! సో, అసలు రిజల్ట్స్ వస్తే అప్పుడు ఇంకొక 1000 పాయింట్లు పెరుగుతుందని అనుకుంటారు జనరల్‌గా. అసలు రిజల్ట్స్‌ని ముందుగానే డిస్కౌంట్ చేసేసింది మార్కెట్ ఇవాళ. సో, కాస్త కూస్తో రెసిడ్యుయల్‌గా రేపు ఇట్లా ఎగ్జిట్ పోల్స్‌కి అనుగుణంగానే ఉంటే రిజల్ట్స్ కానీ అనిపిస్తే కొంచెం పెరుగుతుంది. బట్ రిమెంబర్ పెరుగుతూనే ఉంటుంది అన్న అజంప్షన్ తీసుకోకండి. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారు గదా! కొత్త వాళ్ళు. దే హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. అంటే వెంటనే కరెక్షన్ వచ్చేస్తుందని నా ఉద్దేశ్యం అభిమతం కాదు. ఇలా పెరిగిపోతూనే ఉంటుందనే ఆలోచన తీసుకోకండి నంబర్ 1. తర్వాత ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆప్షన్ బయర్స్. ఎందుకంటే మీకు చూడండి ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఈరోజు వాలటైలిటీ ఇండెక్స్ 15% తగ్గింది. విక్స్. నేచురల్ తగ్గాలి గదా! ఆ! అది తగ్గకపోతే మార్కెట్ ఎలా పెరుగుతుంది? కాబట్టి తన కర్తవ్యం తను నెరవేర్చింది. అయితే ఇంప్లాయిడ్ వాలటైలిటీ మాత్రం చూడండి. ఇంప్లాయిడ్ వాలటైలిటీ తగ్గలేదు అంతగా. సో, మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి నేనేం జేస్తానంటే మిమ్మల్ని తీసుకెళ్తాను. సారీ. సరే ఇది కూడా కాదు.
ఇంకేముంది ఆప్షన్ రైట్. చూడండి ఒకసారి చూడండి. ఆప్షన్ చైన్కి రండి. ఆప్షన్ చైన్ 23,260 కదా అక్కడ స్పాట్ ప్రైస్. 23,250 దగ్గర చూద్దాం. అంటే ఎట్ ది మనీ అవుతుంది కదా 23,250 చూడండి. ఎట్ ది మనీ కాల్ ఎంత ఉందో చూడండి. 338 రూపాయలు ఉంది. ఎట్ ది మనీ 338 రూపాయలు ఉందండి కాల్. విడ్డూరం కదా, చాలా ఎక్కువ ఉంది. అయితే ఎక్స్పెక్టేషన్స్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ కదా. అందువల్ల ఏంటంటే పుట్టు కొంచెం తక్కువే ఉంది. పుట్టు 305 ఉంది. తక్కువ అంటే మరీ తక్కువేం కాదు. వీక్లీ సెటిల్మెంటు ఇంత రేట్ ఉంటే దాని అర్థం ఏంటి? అందుకనే మన ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్ మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా. నేను చెప్పాను, ఏం చెప్పాను? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఇది డీప్ అవుట్ ది మనీ వెళ్ళి సెల్ చేయటమే బెటర్ ఏమో అని. కాళ్ళు కొనుక్కున్న వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చి ఉంటుంది, పెద్దగా వచ్చి ఉంటుంది, కానీ పెద్దగా మాత్రం వచ్చి ఉండదు. ఎందుకని? బోల్డంత ప్రీమియం. ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ చూడండి, ఇక్కడ 44 ఉంది కాల్. అంటే ఏమి ఇంతకు ముందు కంటే ఇప్పుడేం తగ్గలేదు. ఇటువైపు 38 ఉంది. అంటే దీని అర్థం ఏమిటి? దీని భావం ఏమి? తిరుమలేసా అంటారు కదా. దీని అర్థం ఏంటంటే వేడి చల్లార్ల, ఇంకా పగ మండుతూనే ఉంది, ఇంకా వేడిలోనే ఉంది. ఇది ఆప్షన్ చైన్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ. రేపు కూడా మా ఎలక్షన్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి కదా, డిక్లేర్ అవుతాయి, చాలా వరకు వచ్చేస్తాయి కదా. 3:30కి 3:30 మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఆ టైంకి చాలా వరకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఆ సందర్భంలో ఈ వాలటైలిటీ ఇండెక్స్, ఇంప్లాయిడ్ వాలటైలిటీ తగ్గుతుంది. తగ్గాలి. రేపటికే అయిపోతుంది, ఎల్లుండి వరకు ఉండదు. అందుకని ఆప్షన్ సెల్లర్స్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్, ఐ బిలీవ్. మరి రేపు 1000 పాయింట్లు పెరిగిపోతే అప్పుడు చెప్పలేము. రేపు 1000 పాయింట్లు పెరిగిపోతే ఇంకా ఏం లేదు, ఫినిష్. ఆప్షన్ సెల్లర్స్ అయిపోతారు. దే విల్ బి డౌన్ అండ్ అవుట్. బట్ రేపు కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. అంటే పైకి కిందకి పెరుగుతూ తగ్గుతూ కూడా ఉండొచ్చు. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఈ ఆప్షన్ చైన్ బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా వేడి ఇంకా చల్లారలేదు అని. మరి హీట్ మ్యాప్ చూద్దామా? ఈరోజు ఏమేమి పెరిగినాయి, ఎంత పెరిగినాయి అంటే నిఫ్టీ 50 చూద్దాం. అన్నీ అవ్వదు కదా, అన్నీ అవసరం కూడా లేదు. 10% అదాని, ఎన్టీపీసీ 9%, పిఎస్యూస్ పెరిగాయి. ఎస్బీఐ 9%, పవర్ గ్రిడ్ 8%, 8 ఏంటి 9, ఓఎన్జీసీ 7.5%, 6% అదాని ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూడండి, అన్ని గ్రీన్లోనే ఉన్నాయి. 700 పాయింట్లు పైచిలకు పెరిగినప్పుడు ఉండవా? బట్ రెడ్లో ఏమేమి ఉన్నాయి అంటే కొద్దిగా పెద్దగా ఏం లేదు. హైయెస్ట్ ఐషర్ మోటార్స్ 1.3% తగ్గింది. తర్వాత ఎల్టీఐఎం 1.12% తగ్గింది. మిగిలినవన్నీ లెస్ దాన్ 1%. 1, 2, 3, 4, 5, 8 అండి. 8 స్టాక్స్ ఆల్మోస్ట్ నథింగ్, పెద్ద ఏమీ తగ్గలేదనే చెప్పాలి. ఆల్రెడీ బాగా కొద్దిగా ఈ మధ్యకాలంలో పెరిగినవి ఉన్నాయి కదా, ముఖ్యంగా ఫార్మాలో సిప్లా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇవి పెరగల. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు పెరుగున్నాయి కదా. హీరో మోటో కార్ప్ ఉంది, ఈ మధ్యకాలంలో పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి పెరగల, ఈరోజు పెరగల. టీసీఎస్ కూడా కొద్దిగా పాజిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వీటిని వదిలేశారు, ఐటీని వదిలేశారు. ఈరోజు పట్టుకోవచ్చు, రేపు ఎల్లుండో ఎప్పుడన్నా మార్కెట్లు తగ్గుతున్నాయి, తగ్గే సిచ్యువేషన్ అనిపించినప్పుడు బుల్స్ ఇందులోకి రావచ్చు, అందులో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని. బట్ ఏంటంటే సో ఫార్
నిఫ్టీ హీట్ మ్యాప్ ప్రకారం ఏంటంటే ఎస్, ఇట్ ఈస్ డూయింగ్, మార్కెట్ హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎంత పెరిగిందో, బ్రేక్అవుట్, హ్యూజ్ బ్రేక్అవుట్. తర్వాత నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది చూడవలసింది ఏం లేదు. చూడండి నిఫ్టీ కూడా బ్రేక్అవుట్, ఆల్ టైమ్ హై. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి రేపు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారమే బీజేపీ అంటే రూలింగ్ పార్టీకి మనకి మెజారిటీ వస్తుంది, వచ్చే సూచనలు కనిపించి వస్తుంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకొంచెం పెరగటానికి అవకాశం ఉంది. సో అప్పుడు దీన్ని బట్టి 2400 అనేది 24,000 అనేది ఎంత చేరువకు వచ్చేసిందో చూడండి. చూస్తూనే 24,000 అయిపోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది ఒకటి ఉందనుకోండి 1 ఫిబ్రవరికి. అది బడ్జెట్ 1 ఫిబ్రవరికి ఉంది. అది అఫ్ కోర్స్ 1 ఫిబ్రవరికి ముందు బడ్జెట్ ఇంటీరియం బడ్జెట్ కదా ఇంతకుముందు వచ్చింది ఇంటీరియం బడ్జెట్ కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అసలైన బడ్జెట్ ఇస్తుంది. సో అందువల్ల ఏంటంటే అది విషయం. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మార్కెట్ సంగతి అండి. మరి ఇప్పుడు అమ్మో పెరిగిపోతుంది మార్కెట్, ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయింది, మనం మిస్ అయిపోయాం, నేను అది కొనుక్కోలేదు ఇది కొనుక్కోలేదు, కొనుక్కుంటే బాగుండేదనే థాట్ ప్రాసెస్ వస్తుంది కదా. బట్ ఆ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకోండి. లైఫ్లో కంట్రోల్ అనేది, రిస్ట్రెయింట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత వాల్యుబుల్ అంటే దట్ విల్ సేవ్ లైక్ ఎనీథింగ్. సో మార్కెట్లు పెరుగుతున్నాయి అలా అని చెప్పి మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ఏమీ అదే పనిగా పెరగలేదు. అయితే ఉంది, ఛాన్సెస్ ఆర్ దేర్, పెరిగే అవకాశం ఉంది. చూద్దాము, రేపు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా కానివ్వండి, అంతా సెటిల్ అయిన తర్వాత విల్ గెట్ సమ్ క్లారిటీ, ఒక ఐడియా వస్తుంది. అప్పుడు కొంచెం చూడొచ్చు. పొజిషను ఇమోషనల్గా ఉంది కదా, నార్మల్సీకి వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి, అంతేగాని ఇంపేషెంట్ అవ్వకూడదు, కంగారు పడదు. ఓకే. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యూ మస్ట్ ఆల్సో బి హ్యాపీ. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ? ఇంత బాగా మార్కెట్లు పెరిగితే, మనం మార్కెట్ వాళ్ళం కదా, స్టాక్ మార్కెట్ వాళ్ళం కదా, మార్కెట్ పెరిగితే రిజాయిస్ అంటే సెలబ్రేషన్ మోడ్లో ఉంటాం కదా, ఉండాలి కదా. ఓకే, బట్ అట్ ది సేమ్ టైం మార్కెట్లు పడిపోయేటప్పుడు కూడా ఇలాంటి చిరునవ్వే, ఇలాంటి చిరు దరహాసం అంటారు కదా, అలాంటి పాయిజ్ టెంపర్మెంట్ డెవలప్ చేసుకోవాలి. మార్కెట్లు తగ్గినా కూడా ఓకే తగ్గుతున్నాయా అనుకున్నాయా, తగ్గుతాయి సహజం, మళ్ళీ రికవర్ అవుతాయిలే. తగ్గటం పెరగటం ఎంత సహజమో తగ్గటం అంతే సహజం. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మార్కెట్ అన్న పాయిజ్లోకి రావాలి. ఎట్లా అంటే శ్రీకృష్ణుల వారు అంతా కురుక్షేత్ర సంగ్రామంలో అంత భీకర సంగ్రామం, వాడిని తలకాయలు వీడిని నరుగుతుంటే, వాడిని వీడు చంపుతుంటే రక్తం శవాలు పడిపోతున్నాయి యుద్ధభూమిలో, కురుక్షేత్రంలో రక్తం ధారలై పారుతుంటే అంతా చాలా సీరియస్గా ఫైట్ యుద్ధాలు చేస్తుంటే ఈయన మాత్రం అంతా చూసి నవ్వుకునేవాడు. అంటే ఆయనకి ఇదంతా చాలా నార్మల్గా అనిపించింది కదా. సో అందుకనే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. సో మార్కెట్ బాగుంది, సెలబ్రేట్. రేపు ఎప్పుడైనా మార్కెట్లు తగ్గినా కూడా ఇలాగే ఈ రోజుని గుర్తు చేసుకుని, ఇట్లాంటి రోజులను గుర్తు చేసుకుని ఓకే అని సెలబ్రేట్ చేసుకోవాలి.
గుడ్‌ని, బ్యాడ్‌ని ఈక్వల్‌గా తీసుకోగలిగినటువంటి ఇది డెవలప్ చేసుకోవాలి. హ్మ్. ఓకే అండి. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ, వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.